నీ పంటకు సాయం చేస్తుంది, నీకు సాయం చేస్తుంది, నీకు చక్కటి ధాన్యం ఇవ్వడానికి, నీ పిల్లలు నువ్వు పోషించబడడానికి ఆ కాలువ నీకు సాయం చేస్తుంది. అది ఎంత మాత్రం నీళ్ళు లాగదు, కానీ ఆ నీళ్లను నీకు తీసుకొని వస్తుంది ఆ కాలువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటి ముందు ఒక మామిడి చెట్టు ఉంది, పండ్లను కాస్తుంది కానీ అది తినదు. ఆ చెట్టు పండ్లను కాస్తుంది కానీ తినదు. మరి అది ఎవరి కోసం కాస్తుంది? నీ కోసం, నా కోసం. ఎవరి చెట్టు అవుతుందో వారి కోసం అది పండ్లు కాస్తుంది కానీ అది తినట్లేదు. అంటే ఇప్పుడు ఆ చెట్టు మనకు సాయం చేస్తుంది. సృష్టిలో ప్రతి ఒక్కటి సాయం చేస్తుంది. ఒక గేదె ఉందనుకో, పాలు ఇస్తుంది. అది తన కోసం కాదు కానీ నీ కోసం, నా కోసం ఇస్తుంది. ప్రతిదీ సహాయం చేసే గుణలక్షణం ఉన్నప్పుడు ఆయన పోలికలో, ఆయన సారూప్యంలో తయారు చేయబడిన మనకు ఇంకా ఇతరులకు సాయం చేసే గుణం ఎలా ఉండాలి? మన స్వార్థం కోసం మనం బ్రతకకూడదు. సృష్టిలో సమస్తము ఇతరులకు సహాయం చేసేదిగా ఉంది. నీవు కూడా ఇతరులకు సాయం చేసేవాడిగా ఉండాలి. దిక్కులేని వారిని ఆదరించినట్టుగా ఉండాలి.